జూలై మంత్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ టాపిక్స్. బ్రిటన్ ప్రధానిగా కై స్టార్మర్ ఎన్నికయ్యారు. ఎన్నికలో లేబర్ పార్టీ 412 సీట్లు గెలుపొందడంతో కై స్టార్మర్ను ప్రధానిగా నియమిస్తూ బ్రిటన్ రాజు చార్లెస్ ఆదేశాలు జారీ చేశారు. బకింగ్హామ్ ప్యాలెస్లో ఆ దేశ 58వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ టాపిక్, జపాన్ హోలోగ్రఫీ కరెన్సీ. వీటిని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక హోలోగ్రఫీ నోట్లను జపాన్ విడుదల చేసింది. ఈ నోట్లను దృష్టిలోపం ఉన్నవారు గుర్తించడానికి సహాయపడతాయి. నెక్స్ట్ టాపిక్, షాంఘై సహకార సంస్థ సదస్సు. ఈ సదస్సు కజకిస్తాన్ రాజధాని ఆస్తానా వేదికగా షాంఘై సహకార సంస్థ 24వ వార్షిక సదస్సును నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశాలను ఏకాకులుగా చేయాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. నేషనల్ కరెంట్ అఫైర్ టాపిక్స్. ఏఐ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో ఇండియా 72వ స్థానం. ప్రపంచవ్యాప్తంగా 174 దేశాల ఆర్థిక వ్యవస్థలను అంచనా వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి విడుదల చేసింది. మొత్తం 174 దేశాల్లో భారత్ 72వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ టాపిక్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. 3వసారి సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. నెక్స్ట్ టాపిక్, ఈ సంఖ్యకి పోర్టల్ ప్రారంభం. ఈ పోర్టల్ను స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దేశంలో అధికారిక గణాంకాలను, సమగ్ర డేటాను ఈ పోర్టల్ అందిస్తుంది. నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, మహిళా సూచికల సర్వే వంటి గణాంకాలను ఈ పోర్టల్లో ఉంచుతారు. నెక్స్ట్ టాపిక్, సామ్గ్యాన్ యాప్ ప్రారంభించిన ఆర్పీఎఫ్. కొత్త క్రిమినల్ చట్టాలపై లోతైన సమాచారాన్ని అందించేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ ఈ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు. భారతీయ న్యాయ సంహితం 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియం 2023 గురించి ఈ యాప్ ద్వారా ఆర్పీఎఫ్ సిబ్బందికి అవగాహన కల్పిస్తారు. నెక్స్ట్ టాపిక్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవితంపై పుస్తకాలు విడుదల. ఈ పుస్తకాలను ప్రధాని మోదీ వెంకయ్య నాయుడు 75వ జన్మదినం సందర్భంగా జరిగిన హైదరాబాద్లోని గచ్చిబౌలి కార్యక్రమంలో వర్చువల్గా లాంచ్ చేశారు.